హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ ఆర్ట్ వర్క్స్ ఇన్ తెలుగు. అలాగే మనం మొదలెట్టిన యాక్రిలిక్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది పోర్ట్రైట్. దీంట్లోని మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యాక్రిలిక్ ఎలా యూజ్ చేసుకోవాలంటే అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చేశాను. అది కాకుండా హెయిర్ డీటెయిల్స్ ఎలా చేసుకోవాలి, ఫేస్ ఆఫ్ లైటింగ్లో ఎలా చేసుకోవాలి, కట్ లైటింగ్ అది ఎలా ఉండాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చేయడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శంకర్ ఆర్ట్ వర్క్స్ ఇన్ తెలుగు. పెయింటింగ్స్ మీద మీరు వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాగే యాక్రిలిక్ పోర్ట్రేట్ అయితే చేయడం జరిగింది. అలాగే నేను వాడే కలర్స్ అవి ఏంటి, ఎలా చేశాను, ఎలా కలుపుతున్నాను, ఎలా యూజ్ చేసుకుంటున్నాను, యాక్రిలిక్ని అంత ఈజీగా ఎలా వర్క్ చేసుకోగలుగుతున్నాను అని చెప్పడానికి ఈ వీడియోస్ చేస్తున్నాను. అయ్యే కాకుండా మీకు ఏ మెటీరియల్ ఎలా వాడుకోవాలి ఏంటనేది కూడా ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో కూడా వివరంగా చెప్తాను. పెయింటింగ్ మీద మీకున్న ఇష్టాన్ని వదులుకోకుండా అంటే కంటిన్యూస్గా చేయడానికి ఈజీ మెథడ్స్ అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది. అలా మీకు వీలు కుదిరినప్పుడు వర్క్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అలాగే ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా అంటే తక్కువ పెయింట్తో ఎక్కువ పెయింటింగ్స్ ఎలా చేసుకోవాలనేది కూడా ఈ పద్ధతి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం పోర్ట్రేట్ దగ్గర వచ్చేసరికి హెయిర్ డీటెయిల్స్ కానీ, ఫేస్ కట్ లైటింగ్ కానీ, ఈ కలర్స్ ఎలా యూజ్ చేసాం ఏంటి అనేది కూడా ఈ వీడియోస్లో చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం యాక్రిలిక్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్గా మనం బ్యాక్గ్రౌండ్లోని స్మూత్గా ఆయిల్ పెయింటింగ్లో ఎలా మెల్ట్ అవ్వాలి అనే దాని గురించి చూద్దాం. మన దగ్గర ఉన్న యాక్రిలిక్ కలర్స్లోని నేను బ్లాక్ కలర్ని అయితే కనుక చూపిస్తున్నాను ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూడండి. చిన్న స్మాల్ డబ్బాలోని యాక్రిలిక్ బ్లాక్ వేసుకున్నాను. దానికి తగినంత వాటర్ మిక్స్ చేసి దాన్ని బాగా కలుపుతుంది అనమాట. బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఇంచుమించు ఒక 10-15 నిమిషాలు పక్కన వదిలేస్తే కనుక అది బాగా కలుస్తుంది. దగ్గరగా మీకు ఎటువంటి వాటర్ బబుల్స్ అవి లేకుండా బాగుంటుంది. అప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా స్మూత్గా మెల్ట్ అవుతుంది ఆయిల్ పెయింటింగ్ లాగా. అలా మనకి ఈజీగా అవ్వాలంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే కాస్త ఫ్రీగా ఉంటుంది. చూడటానికి కూడా ఆయిల్ పెయింటింగ్ చేస్తున్న ఫీలింగ్ ఏదో కలుగుతుంది. జనరల్గా ఆయిల్ పెయింటింగ్ అయినా సరే ఏంటంటే ఆరదు. అదే మనం యాక్రిలిక్లో కనుక ఆయిల్ పెయింటింగ్ రేంజ్ కూడా వర్క్ చేసుకోవచ్చు. అది తెలియడం కోసమే మీకు ఈ వీడియో చేశాను. ఒకవేళ మనకు పెయింటింగ్ ఆరుతుందని తెలిసినప్పుడు, లేదంటే బ్రష్ జరగట్లేదు అనిపించినప్పుడు కాస్త చిన్న స్ప్రే డబ్బాలోనికి కాస్త వాటర్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ మీద కనుక స్ప్రే చేసుకుంటే దూరంగా పెట్టి కలరు ఆరిపోకుండా కాస్త ఇంకా స్లోగా ఉంటుంది అన్నమాట. అదే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోర్ట్రేట్ కూడా చేసుకుంటున్నాం. అదే ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ డార్క్లు కావాలి, ఎక్కడ లైట్లు కావాలి అన్నీ చూసుకోవడం, దాన్ని బట్టి అప్లై చేయడం. అయితే వీడియోని పూర్తిగా చూడట్లేదన్న కారణం చేత నేను కాస్త స్పీడ్గా ఫార్వర్డ్ చేసి పెట్టాను. లేదు మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. దానివల్ల నాకు తెలుస్తుంది మీకు ఫుల్ వీడియో పెట్టాలా, ఇంకా డీటెయిల్గా ఎలా చేసి పెట్టాలి, కలర్ మెల్టింగ్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో తీయడం, వీటన్నిటినీ చేయడానికి నాకు కాస్త మీ నుంచి అయితే ఒక్క మెసేజ్ పెడితే చాలు. యాక్రిలిక్లో యాస్టీజ్ ఆయిల్ పెయింటింగ్ లాగే అంటే ఒక్కో మీడియంకి ఒక్కో పద్ధతి ఉంటుంది. అలా నాకేంటంటే ఆయిల్ పెయింటింగ్ అంటే బాగా ఇష్టం. అందుకని చేసే యాక్రిలిక్ కూడా ఆయిల్ పెయింటింగ్ లాగానే చేస్తాను అన్నమాట. అలాగే ఇమేజ్లో హ్యాండ్ డీటెయిల్స్ అవి సరిగ్గా లేవు. అందుకని నేను సపరేట్గా మళ్ళీ స్కెచ్ సపరేట్గా వేసుకొని హ్యాండ్ అయితే చేయడం జరిగింది. అంటే మినిమం
స్కెచ్ అది బాగుంటే బాగా చేయడానికి అవుతుంది. ఇంకాను ఇమేజ్ కూడా మంచి క్లారిటీ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు రావడం కోసం నోటిఫికేషన్ బెల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే నెక్స్ట్ చేసే వర్క్స్ కూడా ఇంకా బాగా చేయడం కోసం మీకు అందించడం కోసం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ శంకర్ ఆర్ట్ వర్క్స్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్.